పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడంపై పలుసార్లు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. సూర్యాపేట జిల్లా కోథాడ పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడంపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు ఇచ్చినా కానీ పట్టించుకోకపోవడంతో పాటు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నేను ఏమీ చేయలేనని అనడంతో కోథాడలోని సామాజిక కార్యకర్తలు కోథాడ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో యాదవ్ బజారులో పాత గ్రంథాలయం స్థలాన్ని స్థానిక నాయకులు డబ్బా కొట్టు ఏర్పాటు చేసి కబ్జా చేయడం జరిగిందని తెలిపారు. ఏర్పాటు చేసిన డబ్బా కొట్టును వెంటనే తొలగించి కబ్జా చేసిన వ్యక్తిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కబ్జా చేసిన డబ్బా కొట్టును వెంటనే తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పట్టపగలే కోదాల్లో ప్రభుత్వ భూమి కబ్జాలా శిక్షించాలి. కబ్జాకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలి. కబ్జాకు పాల్పడిన దుర్మార్గులను వెంటనే శిక్షించాలి. కబ్జాదారులకు మద్దతుగా నిలిచినటువంటి అధికార పార్టీ నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ వెంటనే సిగ్గు 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమా? సిగ్గు 10 కోట్ల విలువ చేసే ప్రజా భూమిని కబ్జా చేయడమా? రాజీనామా చేయాలి. మున్సిపల్ కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలి. చర్యలు తీసుకోలేనని మీడియా ముఖంగా చెప్పినటువంటి మున్సిపల్ కమిషనర్ వెంటనే సిగ్గు 10 కోట్ల విలువ చేసే ప్రజా భూమిని కబ్జా చేయడమా? గారి నిరంకుశ వైఖరి నశించాలి. ఎమ్మెల్యే గారి నిరంకుశ వైఖరి నశించాలి. కబ్జాలపై ఎమ్మెల్యే గారి నిరంకుశ వైఖరి శిక్షించాలి. కబ్జాలకు పాల్పడుతున్న దుర్మార్గులను వెంటనే శిక్షించాలి. ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్న దుర్మార్గులను వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ ను వెంటనే 32వ వార్డులో 500 గజాల భూమి సుమారు 10 కోట్ల విలువ చేస్తుంది. అది వాస్తవానికి ఇంత దూరం మేమందరం వచ్చి ధర్నా చేసి మీకు చెప్పడం ఈ వాస్తవానికి సిగ్గుచేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు తీసుకొని ఉండాలి చర్యలు. మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ గారు మీడియా ముఖ్యంగా మీడియా రిపోర్టర్స్ అడిగితేనే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నేనేం చేయలేను అని అన్నారు. ఏమి చేయలేను అన్నప్పుడు ఆ విషయాన్ని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారికి మీరు వివరించాలి, లేదా జిల్లా మంత్రి గారికి వివరించాలి, లేదా కలెక్టర్ గారికి వివరించాలి. అంతేగాని కోదాడలో ఉన్నటువంటి ప్రజలందరూ ట్యాక్స్ కడుతున్నారు కదా సార్, ప్రజలందరూ పన్నులు చెల్లిస్తున్నారు కదా, అన్ని రకాలుగా సవ్యంగా మేము చెల్లిస్తున్నప్పుడు మా ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల సమిష్టి ఆస్తి. అలాంటప్పుడు మా భూమి వేరే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినప్పుడు కనీసము స్పందించకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడమో వాళ్ళకి, లేకపోతే ఇంకా వేరే రకంగా అది తొలగించే ప్రయత్నం చేయడమో, మీడియా ముఖంగా వచ్చి ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా మాట్లాడడం చేయకుండా ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీ కూడా మేడం గారు మాట్లాడిన విధంగా మాట్లాడారు. 4th గ్రేడ్ ఎంప్లాయీ కూడా మాట్లాడారు. మరి వారికి ఎమ్మెల్యే గారి నుంచో, మంత్రి గారి నుంచో, లేకపోతే ఇంకెవరి నుంచి అయినా ప్రెజర్స్ ఉన్నాయా, లేకపోతే కబ్జా పెట్టిన వ్యక్తి నుంచి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయో ఏమనేది మాకు తెలియదు. ఎందుకంటే ప్రజలకి ఈ విధమైన అనుమానాలు వస్తాయి. మీరు కనీసం స్పందించలేదు. ఆ కంటైనర్లు తొలగించడం పక్కన పెడితే మీరు కనీసం స్పందించకుండా ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నెగ్లిజెన్స్గా మాట్లాడము. రిపోర్టర్లు అడిగితే అసలు నా చేతిలో ఏమీ లేదు, నేనేమైనా కలెక్టర్నా అంటే మున్సిపల్ కమిషనర్ కాదా మీరు? మేమేం కామాటిని కాదు కదా అడిగింది కబ్జా గురించి. మున్సిపల్ కమిషనర్ హోదాలో ఉన్న మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కనీసము మాకు ఒక భరోసా ఇచ్చే విధంగా మాట్లాడకుండా రిపోర్టర్లతోటి ఆ విధంగా మీరు ప్రవర్తించి అంటే ప్రజలకు మీరు ఏ విధమైన భరోసా ఇస్తున్నట్టు? ఇది కలెక్టర్ గారు కూడా లోపం కూడా ఉంది. కలెక్టర్ గారు మరి మీ అధికారులందరికీ కూడా నేను చూసుకుంటా, మీరు కానివ్వండి, నా పేరు చెప్పండి అని కమిషనర్ గారికి ఏమైనా చెప్పారా అని అనుమానం వస్తూ ఉంది. అందుకోసమే మరి కలెక్టర్ గారు అందరు కలెక్టర్లని ట్రాన్స్ఫర్ చేసినా కూడా
మన సూర్యాపేట కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఈ యొక్క అధికారులు మరి ఈ వీళ్ళకి తుత్తులుగా మారి పనిచేస్తున్నారు అనేటువంటిది అదే ఇవాళ మనకు నిరూపితం అవుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా స్థానిక నాయకులకు గులాములై పనిచేస్తున్నారు. ఇది పక్కా ఉదాహరణ మనకు. 10 కోట్ల రూపాయల విలువ మీ ఇంట్లో దొంగలు పడితే మీరు కంప్లైంట్ చేయకుండా ఉంటారా అని కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళంతా సిటిజన్స్ మేడం, సమాధానం చెప్పండి దయచేసి. ఎందుకంటే మా ఆస్తి, మేము పన్ను పెడుతున్నాము. ప్రజల భూమి, ప్రభుత్వ భూమి అంటేనే ప్రజల భూమి, ప్రజల సమిష్టి ఆస్తి అది. చెప్పండి. తీసేస్తాం ఎప్పటికీ. మీరు కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారినే ఆమె. చెప్పండి. వీడియోలో ఉంది, కల్పించుకొని చెప్పట్లేదు మేము. మీరు చాలా బాధ్యత పనిచేస్తున్నారు. రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి తీస్తామని చెప్పినాము, అంతేగాని మీరు ఆదేశాలు ఇస్తే వెంటనే అయిపోయే పని మేడం. దీనికి ముహూర్తాలు, సెలవులు, లీవ్లు లేదా మిగతా అందరితోటి రౌండ్ టేబుల్ సమావేశం, కేబినెట్ సమావేశాలు ఇవన్నీ అవసరం లేదు మేడం. మీరు కమిషనరు, మీ హోదాకి తగ్గట్టే మీరు ప్రవర్తించాలి. రెవెన్యూ వాటికి సంబంధం ఏంటి సార్? రెవెన్యూ ఆర్డీ వారికి ఏం చేస్తాడు? ఆర్డీ వారికి మీరు అన్నట్టుగా ఎవరిని అడిగినా సరే ఇరిగేషన్ అడిగినా కానీ ఆర్డీఓ పేరు చెప్తారు, లేదా కలెక్టర్ పేరు చెప్తారు. అంటే ఎదురు వచ్చి పని చేయాలా అటెండర్ లాగా? నేను అనేది ఏంటంటే మీ ఆస్తి మీకు తెలుసు, మీ ఆస్తి మీకు తెలిసినప్పుడు మీరు మున్సిపల్ కమిషనర్ కదా, కామాటిని కాదు కదా అడిగింది. చెరువులో దాన్ని కంప్లైంట్ చేస్తే ఎంతకాలమైంది? చెరువులో ఆక్యుపై చేసినటువంటి దాన్ని కంప్లైంట్ చేసి మీకు ఎంతకాలమైంది? రోజు మట్టి పోతున్నారు. వాళ్ళకి మీరు మేడం సక్రమంగా పనిచేయడం లేదు. మీరు ముమ్మాటికి కూడా కబ్జాదారులకి మద్దతు పలికినట్టే. మీరే కాదు, మద్దతుగా పలుకుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో కూడా కలెక్టర్ గారు కబ్జాదారులకు అనుకూలంగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ మేడం, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన రోడ్డు వేరే సర్వే నెంబర్ వేసి అమ్మేశారని 100 దరఖాస్తులు ఇచ్చుంటారు మీరు వచ్చినా కూడా. ఎందుకు తీరని అంటే రోడ్డు ఆక్యుపై చేసుకుని అమ్ముకుంటే మీరు వెనకుండా చూస్తా అనుకోండి. అంటే ఎంతమంది రమేశ్వరం మారిపోయారు, ఏం చేయాలి? అయ్యవాడిని పోయి మీ ఇంటికి వస్తారు. మీరు ఎందుకు వచ్చినా కానీ ఆకాశవాణి చెప్తే కానీ మీరు సర్వే నెంబర్ వేసి అమ్ముకున్నారు, అది ఆక్యుపై అయిందని 100 దరఖాస్తులు ఇచ్చాం. మీకైతే 1000 ఇచ్చుంటాం. ఏది ఎందుకు తీసుకోరు అంటే మీరు వాళ్ళకి రాయరు, వాళ్ళు మీకు రాయరు, మీరిద్దరు కలిసి రాంగ్ ప్రజలు కట్టే పనుల నుంచి తీసుకుంటున్నారు కదా మేడం. అవైతే కరెక్ట్ గా రావాలి, టైంకి రావాలి. మీకు టైంకి రావాలి. ఒక్క నిమిషం డాలర్స్ కానీ ఉంది రోడ్డు పాల్గొనిస్తారు అన్ని మంది ఎక్కువ కొనుక్కున్నాడు. టీటీసీపీ లేవుండేది కొనుక్కున్నారు. ఆ కరెంట్ లేకుండా రోడ్ లేకుండా నేనేమైపోవాలి? ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఇక్కడే డాలర్స్ కానీ అని ఇప్పుడు 6 నెలలు అయినది. 6 నెలల నుంచి 60 సార్లు వచ్చింది మీడియాలో. అంటే ఏం చేస్తే చెప్తారు మీరు? అంటే 6 నెలల నుంచి దేశాలు తీసుకోవట్లేదా? గవర్నమెంట్ పని చేయట్లేదా? అలాంటి రోడ్డు ఒకటి చెప్తా. దానికంటే ఇంపార్టెంట్ ఇష్యూ మీరేం చూస్తున్నారు చెప్పండి. ప్రభుత్వ భూమి కాదా? కాదా? ప్రైవేట్ భూమేనా? ప్రైవేట్ వ్యక్తుల పరమైందా ఆల్రెడీ? మీకేమైనా లీజ్కి ఇచ్చే ఉద్దేశం ఉందా? మేడం లీజ్కి ఇచ్చే ఉద్దేశం ఉందా? మీ పైన ప్రభుత్వ పెద్దలో లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యే వాళ్ళ ప్రెజర్స్ తట్టుకోలేక మీరు ఏమైనా లీజ్కి ఇచ్చే ఉద్దేశం ఉందా? అందుకే తీయట్లేదా? మరి ఎందుకు తీయట్లేదు? ఇంకెప్పుడు తీస్తారు మేడం అంటున్నాను. కొట్టు తీయడానికి మీ దగ్గర కూర్చొని నన్ను పోలీసులు పట్టిస్తారా లేదా? మరి మీ భూమిలో అందులో పెడితే మీకు కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ వార్డు ప్రజలందరూ వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చి వార్డ్ ఆఫీస్ కట్టండి. దానికి అర్బన్ ఛాలెంజ్ దానికి కూడా మేము ప్రపోజ్ చేసిన ఆ స్థలాన్ని త్వరలో అది శాంక్షన్ అవుతుంది. బంగారం కలిగి పెట్టండి. ముందు ఆ
ఆయన తొలగించండి immediate గా. గురి కాబడినటువంటి ఒక కంటైనర్ ని పెట్టి కబ్జాకి పాల్పడినటువంటి సుమారు 500 గజాల భూమి స్థలం, అది దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని అందులో ఉన్నటువంటి కంటైనర్ ని తొలగించి మేడం మీడియా ముఖంగా ఇది కబ్జాకోరుల పాలు కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే ఉంటుందని చెప్పండి మేడం. ఆ మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. చెప్పానండి, నేను ఈ రోజు తొలగిస్తానే అంత సంతకంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు తొలగిస్తున్నారు. థ్యాంక్స్ టు మేడం. ఈ రోజు తొలగిస్తున్నారు. థ్యాంక్స్ టు మేడం. వార్డు ప్రజలందరూ కూడా తొలగించండి ఇమిడియట్ గా. దాన్ని డిస్మాంటిల్ చేయండి. ముందు ఆ స్థలాన్ని సార్ ముందు మీడియా ముఖంగా ఈవిడ మేడం అయితే ఏదైతే మాట్లాడిరో ముందు మీరు మేడం షోకాజ్ నోటీస్ ఇస్తారో సస్పెండ్ చేస్తారో మీరు కూడా వివరణ ఇవ్వండి. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారిని ఆమె చెప్పండి. రెవెన్యూ వాళ్ళే బాధ్యులని చెప్తున్నారు. వీడియోలో ఉంది, కల్పించుకొని చెప్పట్లేదు మేము. మీరు చాలా బాధ్యతగా పనిచేస్తున్నారు. మీరు ఆదేశాలు ఇస్తే వెంటనే అయిపోయే పని మేడం. దీనికి ముహూర్తాలు, సెలవులు, లీవ్లు లేదా మిగతా అందరి దీనికి హైడ్రా రావాలనా, కమిషనర్ రంగనాథ్ గారు రావాలనా, హైడ్రా రావాలనా తీయడానికి సిద్ధంగా ఉంది. రండి వెళ్దాం, రండి రండి, ప్రజల సమక్షంలోనే తీయండి, తొలగించండి. చెప్పండి ఎప్పుడండి దానికి ఒక ముహూర్తం పెట్టు. అది మేడం మీరు నాకు ఫోన్ లో చెప్పిన సమాధానం ఏంటంటే సెలవులు ఉన్నాయి, లీవులు ఉన్నాయి. మీ సెలవుల కన్నా మీ లీవుల కన్నా 10 కోట్లు విలువ చేసే ప్రజాభూమి ఏదైతుందో అదే ఇంపార్టెంట్. పబ్లిక్ డొమైన్ లో ఆలోచించండి మీరు. ప్రభుత్వ భూమి కాదా? కాదా? ప్రైవేట్ భూమేనా? ప్రైవేట్ వ్యక్తుల పరమైందా ఆల్రెడీ? మీకేమైనా లీజ్కి ఇచ్చే ఉద్దేశం ఉందా? మేడం లీజ్కి ఇచ్చే ఉద్దేశం ఉందా? మీ పైన ప్రభుత్వ పెద్దలో లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యే వాళ్ళ ప్రెజర్స్ తట్టుకోలేక మీరేమైనా లీజ్కి ఇచ్చే ఉద్దేశం ఉందా? అందుకే తీయట్లేదా? మరి ఎందుకు తీయట్లేదు? ఇంకెప్పుడు తీస్తారు మేడం అంటున్నాను. ఇరిగేషన్ అడిగినా కానీ అడ్డు పోయి చెప్తారు, లేదా కలెక్టర్ పోయి చెప్తారు. మీరు ఎదురు వచ్చి పని చేయాలా? అట్లా నేను అనేది ఏంటంటే మీ ఆస్తి మీకు తెలిసినట్టు మున్సిపల్ కమిషనర్ మీరే కదా మేడం, మీరు మున్సిపల్ కమిషనర్ కదా, మేము వెళ్ళి కామాటిని కాదు కదా అడిగింది. మీరు అక్కడ చెరువులో దాన్ని కంప్లైంట్ చేస్తే ఎంతకాలం అయింది? చెరువులో ఆక్యుపై చేసినటువంటి దాన్ని కంప్లైంట్ చేసి మీకు ఎంతకాలం అయింది? దానికి కబ్జాలు చేయడానికి రాజకీయ ప్రముఖులు ముందున్నారు. ఈ విధంగా కోదాడ చెరువులే కాదు, మరి మున్సిపల్ సొంత స్థలాలను కూడా కోట్ల విలువైనటువంటి మరి ఈ గొల్లబజార్లో ఉండబడినటువంటి గ్రంథాలయం అనేటువంటి పాత స్థలాన్ని దాదాపు 500 చదరపు గజాలు ఉన్నటువంటి దాన్ని 10 కోట్ల విలువైన దాన్ని పట్టపగలు కబ్జా చేశారు. దాని మీద నేను అందరికీ కంప్లైంట్ చేశాను, కమిషనర్ గారికి కానివ్వండి, ఆర్డీఓ గారికి కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి. ఎవరూ స్పందించలేదు. అంటే వాళ్ళు జీతాలు తీసుకుంటుంది దేనికి అని మనం ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆర్డీఓ గారిని కలిసాము. సరే, ఆర్డీఓ గారి సమక్షంలో ఈ రోజునే తీపిస్తానని కమిషనర్ గారు మనందరికి ముందు ప్రామిస్ చేసినందుకు వారు ఇమ్మీడియట్గా ఆ పని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే కోదాడలోని 32వ వార్డులో దాదాపు 10 కోట్లు విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమిని పట్టపగ్గలే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అధికార పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా సరే కనీసము అధికారులు పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీడియా ముఖంగా పలు రకాల కథనాలు ప్రసారమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు స్పందించలేదు. మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే వారు వాటిలో ఆ కబ్జాలో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీంట్లో నేను ఏం చేయలేను అని వారు కూడా యథేచ్ఛగా చెప్పడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఆర్డీఓ గ్రీవెన్స్లో మేము ఆర్డీఓ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. దయచేసి వెంటనే
ఆ కబ్జాకి గురి కాబడినటువంటి ఆ ప్రాంతాన్ని వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనపరచుకొని ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వెంటనే ఈ ఘటన మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కబ్జాను ప్రభుత్వ అధికారులు ఆ కబ్జా మీద చర్యలు తీసుకోకపోతే ముమ్మాటికి కూడా మా పోరాటం కోదాడ స్థానికులుగా కోదాడ పరిరక్షణ సమితిగా మేమందరం కూడా నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరియు ఏదైతే ఇది నా పరిధిలో లేదు, నేను చేయలేను అని తప్పించుకునే మాటలు మాట్లాడినటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.